హాయ్ అండి, వెల్కమ్ టు స్పీడ్వేస్. నేను మీ నాగేంద్ర. ఈరోజైతే మనం ఫేమస్ కార్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాం. వాళ్ళ దగ్గర చాలా కనెక్షన్స్ అయితే మనకు చెప్పారు. చాలామంది అడుగుతున్నారు మాకు బడ్జెట్లో వెహికల్స్ కావాలి, బడ్జెట్లో లగ్జరీ వెహికల్స్ కావాలని చెప్పేసి. సో వాళ్ళందరి కోసం అయితే నేను ఇక్కడ రావడం జరిగింది. ఒకసారి చాలా కలెక్షన్ ఉంది, మీకు చూపిస్తాను. నాతో పాటు ఒకసారి లోపలికి రండి మీరు కూడా. ఫస్ట్ అయితే ఇక్కడ మహేంద్ర టీయూవీ 300 ఉంది మనకి. ఇది వచ్చి 2018 మోడల్, 78,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 7,50,000 నేషనల్ ప్రైస్. డీజిల్ వేరియంట్. బండి అయితే చాలా బాగుంటుంది, చాలా పెద్ద వెహికల్ కూడా ఉంటుంది. చూసుకోవచ్చు ఒకసారి మన వెహికల్ అయితే. ఒకసారి మీకు లోపల కూడా చూపిస్తే ప్రయత్నం చేస్తే ఒకసారి లోపల కూడా రండి. చూసారుగా మీకు దీనికి టచ్ డిస్ప్లే కూడా ఉంది అండ్ బ్యాక్ కెమెరా ఉంటుంది. దీనికి వచ్చి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే, టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. మీరు చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా లోపల కూడా చాలా ఫ్రీగా పెద్దగా కూడా ఉంటుంది వెహికల్. మహేంద్ర వెహికల్ ప్లస్ ఏంటంటే చూడడానికి పెద్దగా ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ బాడీ చాలా స్ట్రాంగ్ ఉంటాయి మహేంద్ర వెహికల్స్. అందుకే మహేంద్ర వెహికల్స్ బాగా యూజ్ చేస్తారు ఎక్కువ. సో చూసుకోవచ్చు ఇది మహేంద్ర టీవీ 300. దీని ప్రైస్ వచ్చి 7,50,000 నెక్స్ట్ ప్రైజ్. మీరు సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడి తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నేను ఈ విషయం. మీకు నచ్చితే కనుక కన్ఫామ్గా సైడ్ విజిట్ చేయండి, బెస్ట్ ఆప్షన్ అది ఫోన్లో కన్వర్ట్ చేసిన కంటే. చూసారుగా అసలు వెహికల్ అయితే చాలా బాగుంది, బాగా మెయింటైన్ చేశారు నీట్గా. ఓనర్ కూడా ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. నాన్ యాక్సిడెంట్ వెహికల్, షోరూమ్ ట్రాక్ వెహికల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర అన్నీ. మీరు ఒకసారి బ్యాక్ కూడా చూసుకోవచ్చు. చూసారుగా బ్యాక్ కూడా ఇది చాలా ఫ్రీగా ఉంటుంది, స్పేసీగా ఉంటుంది. ఒక 6 to 7 మెంబర్స్ అయితే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు దీంట్లో. మ్యాక్సిమం 7 మెంబర్స్, ఫ్రంట్ 2, అక్కడ ఒక బ్యాక్ సీట్లో 3, బ్యాక్ ఇంకా వెనకాల ఒక 2 పడతారు. టోటల్ 7 మెంబర్స్ అయితే ఈజీగా జర్నీ చేయొచ్చు దీంట్లో. సో లాంగ్ జర్నీ కూడా ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి వెహికల్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే ఇక్కడ వోక్స్వ్యాగన్ పోలో హైలైన్ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. మెయిన్ వోక్స్వ్యాగన్ పోలో దీనికి బ్రాండ్ ఏంటంటే బాడీ బిల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో అందుకే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. సో దీని వచ్చి 2013 మోడల్, పెట్రోల్ వేరియంట్, 83,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇక్కడ మనం వెహికల్ చూసుకోవచ్చు. ఓవరాల్గా చాలా బాగుంది, మంచిగా రెడ్ కలర్ షైనింగ్ కలర్ మెరిసిపోతుంది వెహికల్ అయితే. సో మనం దీని ఫీచర్ చూసుకుంటే దీనికైతే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి అండ్ పెట్రోల్ వేరియంట్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు వెహికల్ కూడా చూసుకోవచ్చు అండ్ లోపల కూడా బాగా డిజైన్ చేసుకున్నారు ఆయన ఇంటీరియర్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది స్పెషల్గా చెప్పక్కర్లేదు వోక్స్వ్యాగన్ వెహికల్. దీని ప్రైస్ వచ్చి 4,60,000 నెక్స్ట్ ప్రైస్. అండ్ టైర్స్ కూడా చాలా బాగున్నాయి. టైర్స్ కూడా చూసుకోవచ్చు ఒకసారి మీరు. 4 కొత్త టైర్సే. టైర్స్ కూడా చూసుకోవచ్చు, 4 టైర్స్ కొత్తవే అండ్ అలో వీల్స్ కూడా ఉన్నాయి దీనికి. అంతా బాగుంది వెహికల్ కూడా. సో బడ్జెట్లో కూడా ఉంది కాబట్టి దీన్ని అయితే మనం చూస్ చేసుకోవచ్చు. 4,60,000 నెక్స్ట్ ప్రైస్ కూడా తగ్గుద్ది మీరు వాళ్ళతో మాట్లాడుకుంటే డైరెక్ట్ వచ్చి. ఇది వోక్స్వ్యాగన్ పోలో గురించి అయితే. మనకి నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే ఇక్కడ ఎకో స్పోర్ట్ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది, ఫోర్డ్ వెహికల్ కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది వచ్చి మనకి 2016 మోడల్, 53,000 కిలోమీటర్స్ తిరిగింది. పెట్రోల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చి 7,40,000 నెక్స్ట్ ప్రైస్. ఒకసారి మీరు వెహికల్ కూడా చూసుకోవచ్చు. ఓవరాల్గా అయితే చాలా బాగుంది. దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే 4 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఆటోమేటిక్ వెహికల్. సో చాలామంది ఆటోమేటిక్ కాబట్టి చూడడానికి కూడా పెద్దగా ఉంది కాబట్టి చాలామంది అయితే లైక్ చేస్తారు ఈ వెహికల్ని. సో ఇది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా బడ్జెట్లో ఉంది అండ్ వెహికల్ కూడా చాలా బాగుంది. మీరు ఒకసారి మొత్తం చూసుకోవచ్చు వెహికల్. ఓవరాల్గా ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే 4 టైర్స్ కూడా కొత్తవే. ఒకసారి మీరు టైర్స్ కూడా చూసుకోవచ్చు. 4 టైర్స్ కూడా కొత్తవే అండ్ అలో వీల్స్ కూడా ఉన్నాయి. వెహికల్ కూడా బడ్జెట్లో ఉంది కాబట్టి ఇది కూడా మనం చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే ఇక మారుతి డిజైర్ VXi ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. 2012 మోడల్. ఇది 78,000 కిలోమీటర్స్ తిరిగింది. పెట్రోల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. లోపల AC అండ్ రేడియో సిస్టమ్ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నాన్ యాక్సిడెంట్ వెహికల్, షోరూమ్ ట్రాక్ వెహికల్, చాలా బాగుంది. స్క్రాచెస్ కానీ ఏమీ లేవు ఎక్కడ. ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది, ఇవి దొరకట్లేదు కాబట్టి మార్కెట్లో. సో
సో దీని ప్రైస్ తెలుసుకుందాం మనం. దీని ప్రైస్ వచ్చి 4,75,000 నెగిషియబుల్ ప్రైస్. ఇది కూడా తగ్గుద్ది మీరు వాళ్ళతో మాట్లాడుకుంటే. సో మీరు ఓవరాల్గా వెహికల్ చూసుకుంటే ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు, చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు ఓనర్ కూడా, చూసుకోవచ్చు. అండ్ దీంట్లో మెయిన్ థింగ్ స్పెషల్ చెప్పాలి ఏంటంటే బూట్ స్పేస్. మనకి బూట్ స్పేస్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ లగేజ్ ఉన్న వాళ్ళకి, లాంగ్ ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుద్ది ఈ వెహికల్. సో ఇది కూడా చూసుకోవచ్చు, బడ్జెట్లో ఉంది. 4,75,000 నెగిషియబుల్ ప్రైస్ ఇది అయితే. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే ఇది i10 AT స్పోర్ట్స్. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. ఇది వచ్చి మనకి హుండాయ్ కంపెనీ కాబట్టి మీకు స్పెషల్గా చెప్పక్కర్లేదు. ట్రస్టెడ్ వెహికల్స్ హుండా వెహికల్స్ అంటే. ఇది వచ్చి 2012 మోడల్ పెట్రోల్ వేరియంట్. ఇది కూడా బాగుంటుంది. మైలేజ్ 72,000 కిలోమీటర్స్ తిరిగింది. ఒకసారి దీని ప్రైస్ చూసుకుంటే 3,70,000 నెగిషియబుల్ ప్రైస్. కూడా బడ్జెట్లో ఉంది. దీంట్లో కూడా మనం స్పెషల్గా చెప్పాల్సింది, మెన్షన్ చేయాల్సింది ఆటోమేటిక్ వెహికల్ ఇది. సో డ్రైవింగ్ మోడ్ పెట్టేసి మనకి వెళ్ళిపోవచ్చు. ఇంత బడ్జెట్లో మనకి ఆటోమేటిక్ వెహికల్ వస్తుంది. సరే ఇది కూడా ప్రిఫర్ చేయొచ్చు మనకి. బాగుంది. ఇది కూడా 4 టైర్స్ కూడా కొత్తవే, ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేవు. ఓనర్ కూడా బాగా మెయింటైన్ చేసినట్టున్నారు, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. 2012 మోడల్ అయినా కానీ చూసుకోవచ్చు. ఇది కూడా మనం, ఇది కూడా బాగుంది వెహికల్, బడ్జెట్లో ఉంది. హుండాయ్ i10 ఇది. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే హుండాయ్ ఇయాన్ ఈకో ప్లస్ ఉంది. ఇది వచ్చి మనకి 2014 మోడల్. సో మనం చూసుకుంటే వెహికల్ చాలా బాగుంది, పెట్రోల్ వేరియంట్. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్ అయితే. ఇది వచ్చి మనకి 40,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 2,95,000 నెగిషియబుల్ ప్రైస్. సో మనం ఇది కూడా రిఫర్ చేయొచ్చు. వెహికల్ అయితే బడ్జెట్లో ఉంది. ఇది కూడా చూడండి ఒకసారి మీరు కూడా. టైర్స్ కూడా చూసుకోవచ్చు, 4 కొత్త టైర్సే. ఇప్పుడు మీకు చూపించిన వెహికల్స్ అన్నీ చాలా బాగున్నాయి టైర్స్ పరంగా చూసుకుంటే. బడ్జెట్లో కూడా ఉన్నాయి మనకి వెహికల్స్ అయితే. ఇది కూడా రిఫర్ చేసుకోవచ్చు మనం ఎవరికైనా కావాలనుకుంటే. 2,95,000 నెగిషియబుల్ ప్రైస్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే మారుతి స్విఫ్ట్ ZXi 80 ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. 2022 మోడల్. అసలు వెహికల్ చూస్తే షోరూమ్ నుంచి వచ్చినట్టు చాలా కొత్తగా ఉంది. నేనే ఆశ్చర్యపోయాను, అంత బాగుంది వెహికల్ అయితే. ఇది వచ్చి మనకి 38,000 కిలోమీటర్స్ తిరిగింది. హై అండ్ వర్షన్ వెహికల్. ఒకసారి మనం దీని ఫీచర్ చూసుకుంటే ఆటోమేటిక్ టచ్ డిస్ప్లే, బ్యాక్ కెమెరా, దీనికి 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి మీరు వెహికల్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. పవర్ స్టార్ట్ ఆఫ్ ఆన్ బటన్ ఉంటుంది, పుషప్ బటన్ వచ్చి. దీని ప్రైస్ వచ్చి 7,75,000 నెగిషియబుల్ ప్రైస్. అసలు వెహికల్ కూడా చాలా బాగుంది. ఈ కలర్ కూడా చాలా బాగా బ్లూ షైనింగ్ కలర్ అని తెలుసు మీ అందరికీ. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. సో ఇది కూడా మనం చూసుకోవచ్చు, బడ్జెట్లో ఉంది. ఇది కూడా అంత బాగుంది. నెంబర్ కూడా చూసుకోవచ్చు మీరు ఒకసారి, 3600360. ఇది వచ్చి మనకి సుజుకి S-Cross. ఇది కూడా చాలా బాగుంటుంది, డీజిల్ వేరియంట్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చి మనకి 2017 మోడల్. 1 lakh కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 7,60,000 నెగిషియబుల్ ప్రైస్. ఒకసారి మన వెహికల్ తీసుకుంటే ఓవరాల్గా దీనికైతే 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ చూడడానికి చాలా నీట్గా బాగా మెయింటైన్ చేశారు. ఓనర్ కూడా కొత్తగా ఉంది, షోరూమ్ నుంచి వచ్చినట్టే ఉంది, అంత బాగా మెయింటైన్ చేశారు. సో మనం చూసుకోవచ్చు వెహికల్ని. ఒకసారి వెహికల్ ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేవు. నాన్ యాక్సిడెంట్ వెహికల్, షోరూమ్ ట్రాక్ వెహికల్. దీని ప్రైస్ వచ్చి 7,60,000 నెగిషియబుల్ ప్రైస్. సరే ఇది కూడా మాట్లాడితే వాళ్ళతో తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే హుండాయ్ జాజ్ ఉంది. ఇది 2015 మోడల్. 75,000 కిలోమీటర్స్ తిరిగింది. ఒకసారి మనం వెహికల్ చూసుకుంటే చాలా ఫ్రీగా ఉంటుంది, ఇది స్పేసీగా కూడా ఉంటుంది ఈ వెహికల్. ఇది వచ్చి మనకి ఆటోమేటిక్ వెహికల్, డ్రైవింగ్ మోడ్లో పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. మనం చూసుకోవచ్చు దీనికి 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. అండ్ బ్యాక్ కెమెరా కూడా ఉంది. దీని ప్రైస్ వచ్చి 5,60,000 నెగిషియబుల్ ప్రైస్. సో మీరు వెహికల్ కూడా చూసుకోండి, చాలా కంఫర్ట్గా ఉంటుంది చూసుకోవడానికి. లోపల స్పేస్ ఎక్కువ, కొంచెం ఫ్రంట్ హైట్ తక్కువ ఉండి బ్యాక్ హైట్ ఎక్కువ ఉంటుంది. సో హైట్గా ఉన్న వాళ్ళకి కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు, అడ్జస్ట్ అయ్యి కూర్చోని అవసరం లేదు, చాలా ఫ్రీగా ఉంటుంది ఇది కూడా. ఒకసారి ఇది కూడా చూసుకోవచ్చు మీరు. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి టొయోటా ITS ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇది వచ్చి 2010 మోడల్. ఇది వచ్చి మనకి 71,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 3,90,000 నెగిషియబుల్ ప్రైస్. ఎక్కువ క్యాబ్స్కి, ఎయిర్పోర్ట్ పర్పస్లో, ఎయిర్పోర్ట్ సేవర్స్కి, క్యాబ్స్కి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అంటే ఎయిర్పోర్ట్కి బాగా ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి ఈ వెహికల్స్కి, సో ఎక్కువ యూజ్ చేస్తున్నారు. కస్టమర్స్ పరంగా కానీ, మనకి ట్రావెలింగ్కి లగేజ్ ఎక్కువ పడడానికి కూడా సో ఆ పర్పస్లో ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అలాగే మన సిటీలో నార్మల్గా కూడా క్యాబ్స్కి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. వెహికల్ అయితే చాలా బాగుంటుంది, చాలా స్పేసీగా ఉంటుంది. అండ్ టొయోటా కాబట్టి ఇప్పుడు మంచి వెహికల్, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దీనికి వచ్చి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. చూసుకోవచ్చు ఒకసారి వెహికల్ మీరు, చాలా బాగుంది, ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేవు. అండ్ నెంబర్ కూడా చూసుకోవచ్చు 4500. 9 అంటే చాలామందికి ఇష్టంగా టోటల్ 9 వస్తుంది. అది ఆ విధంగా కూడా చూసుకునే వాళ్ళు ఉన్నారు వెహికల్స్ని, అది కూడా చూసుకోవచ్చు మీరు ఒకసారి. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే ఇక్కడ మారుతి స్విఫ్ట్ డిజైర్ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది, 2014 మోడల్. ఇది వచ్చి మనకి 80,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 5,25,000 ఇనిషియల్ ప్రైస్. సో మన వెహికల్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. లోపల కూడా ఇప్పుడు డిమాండ్ ఉంది వెహికల్స్కి, సో అందుకే మీకు ఈ వెహికల్ చూపిస్తున్నా. కొంచెం కాస్ట్ ఉన్నా కానీ మనకి దీనిలో మెయిన్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బూట్ స్పేస్ గురించి స్పెషల్గా చెప్పుకోకలేదు, అంత ఫ్రీగా ఉంటుంది డిజైర్ వెహికల్స్లో. సరే ఇది కూడా మీరు కావాలనుకుంటే ఇది కూడా రిఫర్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు చూసుకోవచ్చు టైర్స్ కూడా 4 కొత్తవే, 4 టైర్స్ కూడా కొత్తవే, మన బడ్జెట్లో ఉంది.
మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. అది ఎక్కువ వస్తుంది, ఒక 22 ఒక 18 to 20 ప్లస్ అయితే వస్తుంది మైలేజ్. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే టొయోటా ఎటియోస్ లివా ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. ఇది వచ్చి 2012 మోడల్, 93,000 కిలోమీటర్స్ తిరిగింది. ఒకసారి మనం వెహికల్ ఓవరాల్గా చూసుకుంటే ఇది కూడా చాలా డిమాండ్ ఉంది సెకండ్స్లో కూడా వెహికల్స్కి. అండ్ కొత్తవి కూడా ఎక్కువ క్యాబ్స్ కింద యూజ్ చేస్తున్నారు, ఈవెన్ సెకండ్స్ కూడా యూజ్ చేస్తున్నారు. సో మనం దీని ప్రైస్ వచ్చి చూసుకుంటే 4,50,000 నెక్స్ట్ ప్రైజ్. అండ్ డీజిల్ వెహికల్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు వెహికల్ని ఓవరాల్గా లుక్ వేసుకోండి, చూడండి. టొయోటా వెహికల్ కాబట్టి కొంచెం బ్రాండెడ్ వెహికల్స్ ఇవి. అండ్ బాగుంటుంది వెహికల్ కూడా, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కూడా బడ్జెట్లో ఉంది, మనం ఇది కూడా ఒకసారి చూస్ చేసుకోవచ్చు. 4,50,000 నెక్స్ట్ ప్రైజ్. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే మారుతి షిఫ్ట్ ఎల్ఎక్స్ఐ ఉంది. ఇది వచ్చి మనకి 2008 మోడల్. ఇది కూడా బాగుంటుంది వెహికల్, ఎక్కువ డిమాండ్ ఉన్న వెహికల్లో ఇది కూడా ఒక ప్లేస్ ఉంది, దీనికి కూడా ఒక ప్లేస్ ఉంది. ఇది వచ్చి మనకి పెట్రోల్ వెహికల్, మన మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చి మనకి 3,10,000 నెక్స్ట్ ప్రైజ్. ఇప్పుడు సరే ఇది కూడా చూసుకోవచ్చు, చాలా తక్కువ బడ్జెట్లో ఉంది. ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి కొంచెం ఎక్కువ ఉంది డిమాండ్ వీటికి. వెహికల్ అయితే చాలా బాగుంది, బాగా మెయింటైన్ చేశారు, స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండ్ షోరూమ్ ట్రాక్ వెహికల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. సో మీరు చూసుకోవచ్చు, ఓవరాల్గా ఒకసారి వెహికల్ని అయితే లుక్ వేసుకోండి. కానీ వెహికల్స్ ఏమన్నా ఉంటే చూపించమని. సో వాళ్ళ కోసం ఇవి కొంచెం ఎక్కువ చూపిస్తున్నాం, చూడండి మీరు కూడా చూసుకోవచ్చు. టైర్స్ కూడా 4 కొత్త టైర్సే. ఇది నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ మారుతి వ్యాగనార్ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. 2016 మోడల్, 84,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 4,25,000 నెక్స్ట్ ప్రైజ్. సో మనం ఇది కూడా చూసుకోవచ్చు మారుతి వ్యాగనార్ని. ఇది కూడా చాలా బాగుంటుంది. కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు వ్యాగనార్, ఎందుకంటే కొంచెం వెహికల్ చూడడానికి కూడా కొంచెం హైట్గా ఉంటుంది కాబట్టి హైట్ ఉన్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. సో మీరు చూసుకోవచ్చు ఓవరాల్గా వెహికల్ని, చాలా బాగుంది. బడ్జెట్లో కూడా ఉంది మనకి వ్యాగనార్ వెహికల్. అక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేవు, బాగా మెయింటైన్ చేస్తారు ఓనర్ కూడా. 4,25,000 నెక్స్ట్ ప్రైజ్ ఉంది. తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి, మీరు ఒకసారి సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడితే. అండ్ దీనికి కూడా ఏంటంటే బూట్ స్పేస్ కూడా చాలా కొంచెం పెద్దగానే ఉంటుంది. చూసుకోవచ్చు టైర్స్ కూడా చూసుకోవచ్చు మీరు, 4 కొత్త టైర్స్. షోరూమ్ ట్రాక్ వెహికల్స్ కాబట్టి చాలా నీట్గా ఉంటాయి, బాగా మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే వోక్స్ వ్యాగన్ పోలో హైలాండ్ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. మెయిన్ వోక్స్ వ్యాగన్ ఏంటంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ వెహికల్. సో వచ్చి 2015 మోడల్, 88,000 కిలోమీటర్స్ తిరిగింది. మనం ఒకసారి ఓవరాల్గా లోపల ఇంటీరియర్ గట్రా అన్నీ చూసుకుంటే ఇంటీరియర్ కూడా చాలా బాగుంది లోపల. దీని ఫీచర్స్ వచ్చి టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా. దీనికైతే 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది కూడా బడ్జెట్లో ఉంది. 5,60,000 నెక్స్ట్ ప్రైజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే పెట్రోల్ వేరియంట్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చూసుకోవచ్చు, ఒకసారి ఓవరాల్గా ఒక లుక్ వేయండి వెహికల్కి మీరు కూడా. అసలు ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు, అంత బాగా మెయింటైన్ చేశారు ఓనర్ అయితే. వైట్ కలర్ అయినా కానీ ఇంత బాగా మెయింటైన్ చేశారంటే అసలు చాలా గ్రేట్ అని చెప్పొచ్చు ఆయనకి. అంత బాగుంది వెహికల్ లోపల కూడా. సో మీరు చూడొచ్చు లోపల డాష్ బోర్డ్ దగ్గర మెయిన్ ఏంటంటే టచ్ డిస్ప్లే చూడొచ్చు. బ్యాక్ కెమెరా కూడా ఉంటుంది, మన బ్యాక్ కెమెరా దాంట్లో కనిపిస్తుంది. మనకి ఫ్రంట్ స్పేస్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది వెహికల్కి. లోపల డాష్ బోర్డ్ కూడా చూసుకొని చాలా నీట్గా ఉంది. బయటికి వైట్ అయినా కానీ పైకి వైట్ అయినా కానీ అసలు ఎక్కడ చిన్న డాట్ కూడా లేదు, అంత బాగా మెయింటైన్ చేశారు ఓనర్ అయితే. అండ్ బ్యాక్ కూడా చూసుకోవచ్చు, మనం బ్యాక్ కూడా చూసుకోవచ్చు. అసలు బాగా డిజైన్ చేసుకున్నారు ఇంటీరియర్ పరంగా. కార్కి ఆపోజిట్ కలర్లో మనం ఓనర్ అయితే మెయింటైన్ చేసుకున్నారు, బాగా డిజైన్ కూడా చేయించుకున్నారు ఇంటీరియర్ని. మీకు ఒకసారి బూట్ స్పేస్ కూడా చూపిస్తారండి, చూడొచ్చు మీరు. బూట్ స్పేస్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. లిమిటెడ్ లగేజ్ అయితే కన్ఫర్మ్గా పడుతుంది. సో మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి వచ్చి స్టెప్నీ అయితే ఇక్కడ ఉంటుంది మనకి, చూడొచ్చు. కొత్త టైర్ అసలు స్టెప్నీ అయితే. వెహికల్ కూడా చాలా బాగుంది. ఇది వోక్స్ వ్యాగన్ పోలో, ఇది వచ్చి మనకి. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ మారుతి షిఫ్ట్ ZXi 80 ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. అసలు వెహికల్ చూడడానికి చాలా కొత్తగా ఉంది, షోరూమ్ నుంచి వచ్చినట్టే ఉంది. ఇది వచ్చి మనం 2020 మోడల్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది హై అండ్ వర్షన్, టాప్ అండ్ వర్షన్ వెహికల్ అనమాట. వచ్చి మనకి 52,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ఫీచర్ చూసుకుంటే మనకి ఆటోమేటిక్ వెహికల్, టచ్ డిస్ప్లే, బ్యాక్ కెమెరా, 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో మీరు వెహికల్ చూసుకోవచ్చు, చాలా బాగుంది, చాలా బాగా కొత్త షోరూమ్ నుంచి వచ్చినట్టు ఉంది, కొత్త వెహికల్ లాగా. అంత బాగుంది వెహికల్ అయితే, చాలా నీట్గా ఉంది. ఆటోమేటిక్ కాబట్టి మీకు స్పెషల్గా చెప్పకూడదు, చాలా హై అండ్ వర్షన్ ఇది వెహికల్. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 7,40,000 నెక్స్ట్ ప్రైజ్. మీరు వాళ్ళతో మాట్లాడితే తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సరిగా వెహికల్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి నెంబర్ కూడా చూసుకోవచ్చు మనం, 4808 ఫ్యాన్సీ నెంబర్లా ఉంది చూడడానికి కూడా. అది సింపుల్గా ఉంది నెంబర్ కూడా, రెడ్ కలర్లో స్పోర్ట్స్ వేరియంట్. ఇది చాలా బాగుంది చూడడానికి. ఇది కూడా ఇది షిఫ్ట్ గురించి అయితే మనకి